ఎన్ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం హ్రీంకారాసన గర్భితా నలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. మనము ఈ వారంలో ఉన్నటువంటి గ్రహ స్థితిగతులను మనం ఒకసారి చూద్దాం. కుజ బుధులు ఇద్దరూ కలిసి 12 రాశుల వారికి కూడా మిథున రాశిలో ఉంటారు. గురు రవులు కర్కాటక రాశిలో, కేతువు సింహరాశి, శుక్రుడు కన్యారాశి, అదేవిధంగా శని వక్రించి మనకి మీనరాశిలో, రాహువు కుంభరాశిలో ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క గ్రహ స్థితిగతుల వల్ల 12 రాశుల వారికి ఒక్కొక్క రాశి వారికి విడిగా ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అనేటటువంటిది మనం ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. కర్కాటక రాశి, ఈ రాశి వారికి అందరికీ కూడా కొంచెం పనులన్నీ కూడా లేటుగా అవుతున్నప్పటికీ కూడా మీకు పనులు అయితే మాత్రం పూర్తిగా కంప్లీట్గా అయిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. ధనస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన ఆర్థికంగా కొంత మీరు నిలదొక్కుంటారు, ఇన్కమ్స్ పెరుగుతాయి. అలాగే స్త్రీలతో మీకు యుద్ధాలు జరుగుతాయి, అనవసరమైనటువంటి గొడవల్లోకి మీరు వెళ్ళడం జరుగుతుంది. మీ ప్రమేయం ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా అవతల వాళ్ళు మీతో గొడవలకు వస్తారు. కాబట్టి వాళ్ళతో తక్కువగా మాట్లాడడం అనేటటువంటిది చేయమని చెప్పి మేము చెప్పాం, కానీ మీరు చేయలేదు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి విపరీతమైనటువంటి మనశ్శాంతి లోపం అనేటటువంటిది ఉంటుంది. వ్యయములో ఉన్నటువంటి కుజ బుధ గ్రహాల ప్రభావం వలన కాళ్ళ నొప్పులు, ఒబిసిటీ ఇవన్నీ కూడా వస్తాయి. మత్తు బాగా పట్టి హాస్టల్స్లో పడుకోవడము, మరి ఎవరైనా లేపితేనే కానీ లేవలేనటువంటి పరిస్థితి మీకు వస్తుంది. అందువల్ల మీ ఆంటీస్ని అంకుల్స్ని లేపమని మీరు ఫోన్ల ద్వారా అడుగుతూ ఉంటారు. అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ఫైనల్ ఇయర్లో వచ్చారమ్మా మీరంతా. ఇప్పుడు ఫైనల్ ఇయర్కి వచ్చినటువంటి వాళ్ళు అధికంగా చదవాలి, లేకపోతే ఫెయిల్ అయిపోతారమ్మా. తర్వాత ఎంటెక్ సీట్లు, ఐఐటీలో సీట్లు అవన్నీ తర్వాత చూసుకుందాం, ముందు మామూలు ఎగ్జామ్సే ఫెయిల్ అయిపోతారు. కాబట్టి ఈ విద్యార్థులందరూ కూడా కొత్త ప్లేస్మెంట్స్ కోసం చాలామంది అప్లై చేసుకుంటున్నారు. మీరు చక్కగా మీకు సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి, కాకపోతే కొంచెం టైం పడుతుంది. రైతులు టమాటాలు పండిస్తారు కానీ రేటు రాదు. మిర్చి వేయాలని చూస్తారు కానీ వేయచ్చా వేయకూడదా అని ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుములని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క మంత్రజపాన్ని కానీ ఆ అమ్మవారి యొక్క హోమాన్ని కానీ మీ ఇంట్లో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. రావి చెట్టును తెచ్చుకొని మీ ఇంట్లో పెంచుకోవాలి. తులసి చెట్టును పూజ చేసినట్టుగా దాని చుట్టూ ప్రదక్షిణలు చేసుకోండి, కుండీలో వేసుకొని బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.